వాట్సాప్‌లో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మనం వాట్సాప్ యొక్క చాట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లాక్ అయితే చేసుకోవచ్చనమాట. సో, అలా ఎలా చేయాలో వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ఓపెన్ చేసుకొని కాంటాక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాప్‌లో వాళ్ళ నేమ్ అయితే చూపిస్తుంది కదా! సో, ఆ నేమ్ మీదైతే ట్యాప్ చేసుకోండి. దాని తర్వాత కొద్దిగా మీదికి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు చాట్ లాగా అనే ఆప్షన్ చూపిస్తుంది. సో, మీరు ఇది డిజేబుల్‌లో ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఇది ఎనేబుల్ అయిపోతుందనమాట. సో, దాని మీద ట్యాప్ చేసుకోండి. దాని తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో, దాని తర్వాత ఇక్కడ మీ బయోమెట్రిక్‌తో దీన్ని లాక్ చేసుకోండి. అంటే మీ ఫింగర్ ప్రింట్ లాక్ చేసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ మీరొచ్చేసరికి నార్మల్‌గా వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు లాక్డ్ చాట్స్ అని టాప్‌లో ఒక ఫోల్డర్ అయితే చూపిస్తుందనమాట. సో, ఈ ఫోల్డర్‌లో మీరు ఇంతకుముందు లాక్ చేసుకున్న కాంటాక్ట్ లిస్ట్ అనేది ఉంటుందనమాట ఇక్కడ. ఓకే. మీరు ఎంతమంది లాక్ చేసుకుంటే అంతమంది కాంటాక్ట్ లిస్ట్ ఈ లాక్డ్ ఫోల్డర్స్‌లో అయితే చూపిస్తుందనమాట. సో, దాని మీద ట్యాప్ చేస్తే మిమ్మల్ని మీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. మీ ఫింగర్ ప్రింట్ లేనిది ఇదైతే ఓపెన్ అవ్వదు. ఫింగర్ ప్రింట్ క్లిక్ చేస్తేనే వాళ్ళు ఆ చాట్ అనేది చూడగలుగుతారు. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.